కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కొలుస్తారని ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డు, బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ ఉత్తర ఆంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలసిన ఆలయంగా గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచిందని, స్వామివారికి 7 వారాల పాటు నిష్టగా పూజ చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాశీయాత్ర చేపట్టి ఆ శివయ్య ఆశీస్సులు పొందామన్నారు. అలాగే కోరిన కోర్కెలు తీరిన భక్తులు మీడియాతో వారి అనుభవాలను పంచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ నాయక్, పెంటకోట రాజు, జీవన్ జ్యోతి, రామలక్ష్మి, ఒమ్మి, ఈశ్వరి లక్ష్మి, ఉష మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామిని చూద్దామని వచ్చి ఇక్కడ అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు మీద ఉన్నట్టుగా ఉన్నా. మొత్తం అన్ని మునిగిపోయి బాగా. ఈ స్వామిని దర్శనం చేసుకుని ఆ పూట నేను భోంచేశాను 2 వారాలు. తర్వాత ఈరోజు పొజిషన్ నేను బాగానే ఉన్నాను. మన కిందటి వారం కరెక్ట్గానే మా మేనత్త గారికి క్యాన్సర్ అని చెప్పారు. డాక్టర్లు టెస్టులు చేసి. వాళ్ళ అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసింది, విజయవాడలో ఉంటారు. నువ్వు ఈ స్వామిని నేను దండం పెడతాను, ఖచ్చితంగా నీకు అదేం అవ్వదంటే 3 రోజులకల్లా మా అత్తయ్యకి క్యాన్సర్ కాదని చెప్పారు. ఆవిడ ప్రెగ్నెన్సీ కూడా 7 సంవత్సరాలు అవుతుంది, ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పుడు కొద్దిగా పాజిటివ్గా చెప్తున్నారనమాట. అంటే స్వామి నిదర్శనం అంత బాగుంది. రాజమండ్రిలో ఒక ఆయన అలాగే అనుకున్నారట వాళ్ళ అబ్బాయికి, మా మామయ్య. ఆవిడకి చెప్పాను, స్వామిని అనుకో తప్పనిసరి అవుతుందని. నిజంగానే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యేటట్టుగా ఉన్నారు. స్వామిని చూడడానికి రాజమండ్రి నుంచి వస్తున్నానండి. అప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే పైన నేను అలాగే అలా నడుచుకుంటూ వస్తే ఎవరండి ఇక్కడికి వెళ్ళగలుగుతుందంటే, మా పైకి గుడికి వెళ్ళమ్మా అని ఒక ఆయన చెప్పారు. గుడికి వెళ్ళడం ఏంటి అలా నడుచుకుంటూ పైకి వచ్చాను. నా అంతటి నేను అలాగ నడుచుకుంటూ, నేను మా చిన్న అబ్బాయి. అప్పుడు అసలు రోడ్డు మీద ఏమీ లేదు నాకు. భోజనం ఆకలేస్తుందంటే ఒక ఆయన భోజనం గుడి దగ్గర పెడుతున్నారమ్మా, వెళ్ళి తినండి అన్నారు. ఎవరో తెలియదు ఆయన. అలా వచ్చి భోజనం చేసాము. ఈరోజు స్టిజీ పర్వాలేదు, నాకు అంతా మంచిగా జరిగింది. రమణ గారితో పార్టీలో ఉన్నానండి. అప్పటి నుంచి రమణ గారితో ఉన్నాను. మధ్యలో గుడి పనిలోని నాకు ఏమీ జరగలేదు, అందరికీ అన్నీ జరుగుతున్నాయి. నాకు పండంటే మనవడినిచ్చి దేవుడు తీసుకెళ్ళిపోయింది. ఎందుకు ఇంక నేను అందరికీ అన్నీ వస్తున్నాయి. నేను రమణ గారితో పనిచేసిన, మంజులతో పనిచేసిన, నాకు ఏమీ జరగలేదని కొన్నాళ్ళు గుడికి మానేశానండి. మానేస్తే మళ్ళీ నాకు పండుంటి మనవడిని మళ్ళీ ఇచ్చిందండి. బాబు పుట్టాడు, మనవడు పుట్టాడండి. మళ్ళీ నా కొడుకు ఖత్తర్‌లో ఇంజినీర్ జాబ్ చేస్తున్నాడు. మొన్న యుద్ధాలకు వచ్చేసాడండి. వచ్చేసి సెలవుల్లో ఉంటే ఈలోగా బేక్ ఇన్స్‌పెక్టర్‌గా జాబ్ వచ్చిందండి మా చిన్న అబ్బాయికి. అంతా స్వామి మహిమ. అందరికీ అన్నీ జరుగుతున్నాయి స్వామి. నాకేమీ జరగలేదు. నేనేం తప్పు చేశానని ఏడిశానండి. మనవడిని ఇచ్చింది, జాబు ఇచ్చింది దేవుడు. మనసులో ఏడిసి మొక్కుకొని గుడికి కూడా మానేశానండి. అందరికీ జరుగుతున్నాయి. నేను ఫస్ట్ నుంచి రమణ గారితోనే ఉన్నాను. రమణ గారితోనే అన్ని పనులు చేసేదాన్ని. నాకెందుకు జరగలేదని ఎవరికీ నేనేం చెప్పనండి. అలా కామ్‌గా ఏడ్చి మానేశానండి. మానేస్తే మళ్ళీ నాకు మేలే జరిగిందండి. ఇక్కడికొచ్చాను. ఓం నమో శ్రీనివాసాయ. గోవింద గోవింద. కలియుగంలో వెంకటేశ్వర స్వామి మహిమలు కళ్ళు కట్టినట్టుగా కళ్ళ ముందే కనబడుతూ ఉంటాయి. అందులో విశేషాలు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న అనగా పోయిన శనివారం మేము కాశీ యాత్ర వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం తరపు నుంచి సేవకులందరినీ కూడా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం తరపుని గంగా యమున పుష్కరాలు స్థానానికి, అలాగే అయోధ్య, అలాగే కాశీ చుట్టుపక్కల యాత్రలు చేసుకొని మరి చాలా చక్కగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు దిగి మళ్ళీ యథావిధిగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి ఆలయానికి వచ్చి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిసారి యాత్రలు చేస్తూ ఉంటాం. మరి ఎంతోమంది ఓకేస్తే ఓకరాలన్నటువంటి కాశీ యాత్రలో 40 మంది సేవకుల్ని తీసుకురావడం అంటే మరి అది ఎంత అద్భుతమో చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. పడవ మీద వెళ్తుండగా మరి ఒక భక్తుడు మరి నాకు ఈతొచ్చు అన్నట్టుగా మరి నదిలో దూకడం, మళ్ళీ వెంటనే పైకొచ్చి రాగలే మరి పడవ వాళ్ళందరూ లాగి పైకెక్కించి మళ్ళీ పడవలో పెట్టడం, అది మన ఆలయ సేవకుడే మరి అంతటి గండాన్ని దాటుకొని కూడా స్వామి లాక్కొచ్చి ఒక ఆలయం దగ్గరికి మళ్ళీ చేర్చాడంటే అది స్వామి గొప్ప మహిమ. మరి అలాంటి అద్భుతమైన మహిమలన్నీ ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
జరుగుతూ ఉంటాయి.